ఫ్రెండ్స్, ఐ వాంట్ టెల్ యూ అబౌట్ అలోవెరా అంటే కలబంద అండి. ఇది కలబంద చెట్టు. ఇది ఈ మొక్క ఇదండి కలబంద. ఇది కలబంద పీసు. ఇప్పుడు ఈ కలబంద అవుటర్ పార్ట్ అంతా కూడా స్కిన్ తీసేయాలండి. స్కిన్ తీసేసి కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకొని ఇప్పుడు ఈ స్కిన్ ఈ రకంగా తీసుకోవాలండి. స్కిన్ ఈ సైడ్స్ ఫస్ట్ ఈ సైడ్ తీసేస్తాం. ఈజీగా ఉంటుంది మన స్కిన్ తీయడానికి. ఇట్లాగా ఇది జారిపోతుంది, బాగా గ్రీజీగా ఉంటుంది. అసలు చేతికి పట్టు దొరకదు. కొంచెం గ్రిప్ గట్టి పట్టుకోవాలి. పట్టుకొని ఇట్లా తీస్తే అప్పుడు జారదు. ఇది తీసాం కదా, అట్లా పడేస్తున్నాం. ఇప్పుడు తీసేసిన పీసెస్ అన్నీ కూడా మనం ఇప్పుడు క్లీన్ చేయాలి శుభ్రంగా. ఇలా వాటర్లోనే ఇది కొద్దిగా ఈ గ్రీజీ అంతా పోయేటట్టు కొద్దిగా బాగా ఇలా వాష్ చేసుకోవాలి. ఈ వాటర్ చూడండి ఎలా ఉండదు, చాలా జిగురుగా ఉంటుంది వాటర్. ఇది ఒక్కసారితో కడిగితే ఇవ్వదండి, 2 times కడగాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి, ఎందుకంటే దీనికి జిగురు ఉంటుంది కలబంద. మళ్ళీ కొద్దిగా బాగా ఇట్లా చేసి మళ్ళీ బాగా అడిగేస్తే అప్పుడు జిగురు అంతా పోతుంది. పోయిన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ కొద్దిగా పసుపు రాయాలి. పీసెస్ యాంటీబయాటిక్ అండి, పసుపు రాస్తే చాలా మంచిది. ఈ పీసెస్ అంతా కూడా ఇట్లాగా పసుపు రాసేసి ఇట్లాగా. ఈ కలబంద అనేది న్యాచురల్గా మనకు దొరుకుతుంది. దీన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే మనకి ఫ్రీగా దొరికేస్తుంది కదా, అందుకే ఎంకరేజ్ చేయమంటాం. అదే ఇప్పుడు ఇది ఊరికే ఏదో జ్యూస్ చేసేసి బాటిల్ వేసేసి అక్కడ ఇదే ఒక 500,000 రూపీస్ అంటే అందరూ కొంటారు. కానీ మనం న్యాచురల్ దొరికేది మనం తింటే మనకి అన్ని రోగాలకి చాలా మంచిది. అంతే, అలా తినేస్తాం. ఇప్పుడు ఈ కలబంద మనం ఇంట్లోనే ఎక్కడ వేసుకోవాలో వచ్చేది ఈ చెట్టు. దీనికి అంత కేర్ తీసుకోవాల్సి లేదు యాక్చువల్గా. ఇంతకుముందు నేను ఇక్కడ ఈ బాల్కనీలో వేసాను, ఇక్కడ వేసాను. అయితే ఈ లీవ్స్ వచ్చినప్పుడు కొద్దిగా బాగా కంజెస్టెడ్గా అయిపోతుందని మళ్ళీ ఇక్కడ నుంచి తీసేసి మళ్ళీ అప్పుడు ఇంకా బయట వేసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.